నుండి నేటి వరకు కూడా పునాది సంఘముగా, ప్రారంభ దైవ సేవకులుగా, దేవుని దాసులుగా. ఫస్ట్ మా నాన్నగారు పని ఏంటంటే ఆయన వృత్తి ఆకు జమ్ము కోయటం, ఇసుక తీయటం. ఇసుక అప్పుడు చాలా తక్కువ డబ్బులు పరిస్థితి. అయితే అయినప్పటికీ టైర్ బండి ఇసుక ₹10 కాడికి, ఆకు జమ్ము కట్ట 10 పైసల కాడికి తీసి అట్లా మా కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నప్పుడు మేము 4 సంతానం. మా నాన్నగారికి ఫస్ట్ అక్కాయి, 2 పెద్దన్నయ్య మాణిక్యరావు గారు, 2 అన్నయ్య ఇసాకు గారు, 3 చివర నేను లాస్ట్ వాడిని జాయిబాబు, అందరు బుల్లబ్బాయి అని కూడా అంటారు. అయితే మమ్మల్ని పోషిస్తూ ఉన్న క్రమంలో ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడో ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన ఎప్పుడు కూడా మళ్ళీ ఆకు జమ్ము పోయటానికి కానీ, ఇసుక తీయటానికి కానీ మళ్ళీ వెళ్ళాల. ఎందుకంటే ఆయన సమర్పణ సేవగా సమర్పించుకున్నాడు. ఇక ఆ తర్వాత మాకు ఎన్నో ఇబ్బందులు, ఆటుపోట్లు ఎన్ని వచ్చినప్పటికీ ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలేదు, సహవాసం విడిచిపెట్టలేదు, పరిచర్యను విడిచిపెట్టలేదు. ఎక్కువగా ఆయన దేవుని సేవలోనే చివరి వరకు కూడా ఉన్నాడు. ఆ సేవలో ఎన్నో ఆటుపోట్లు వచ్చినప్పటికీ, శ్రమలు వచ్చినప్పటికీ, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు ఎన్నో వచ్చినా తొలగిపోవాల ఆయన. అలాంటి దైవజనులు. రెండోది ఏంటంటే ఆయన గురించి చెప్పాలంటే మా నాన్నగారి గురించి ఇంకా మాకు నోరు రాదు. ఎందుకంటే అలాంటి వ్యక్తిని మేము చూడలేము. మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా మమ్మల్ని ఒక మాట అని కానీ, ఒక దెబ్బ కొట్టి కానీ ఎరగడు. అలాంటి పెంపకం పెంచాడు, భయభక్తులతో పెంచాడు. అయినప్పటికీ ఆయన మరువులేని సేవలు చేశాడు. సైకిల్ మీద ప్రయాణం చేశాడు, కాలినడకతో ప్రయాణం చేశాడు. ఎక్కువగా ఉపవాసాలు ఉండేవాడు. స్వస్థత వరం కలిగిన దైవజనులు చాలామందికి స్వస్థత వరం ఈ గ్రామంలో జరిగింది ఆయన సేవా పరిచర్యలో. కుష్టి వ్యాధులే పోయినాయి, క్యాన్సర్ వ్యాధులే పోయినాయి. అనేకమైనటువంటి అద్భుతాలు, మహత్కార్యాలు, ఎన్నో సూచక్రియాలు దేవుడు ఆయన పట్ల జరిగించాడు. ఆయన చేసినటువంటి ప్రార్థన ఫలితం చాలా ఉంది. మా నాన్నగారు, మా అమ్మగారు ఎవరికి బాగలేదన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి రాత్రంతా వాళ్ళ కోసం వాళ్ళ ఇంటికాడు ఉండి పడుకొని ప్రార్థన చేసి మళ్ళీ వాళ్ళని దేవుని మందిరానికి నడిపించేవాళ్ళు. నేను చిన్నతనంగా ఉన్నప్పుడు ప్రతిరోజు పరిచర్య మందిరంలో జరిగేది. ఈ పరిచర్యలో ఇలా జరుగుతున్న క్రమంలో కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన జీవితంలో 3 సంఘాలు స్థాపించాడు. ఒకటి ఎడ్వర్డిపేట, ఫస్ట్ స్థానిక సంఘం కొత్తపల్లి, రెండోది ఎడ్వర్డిపేట, మూడోది కామేపల్లి. అయితే ఈ 3 సంఘాలు స్థాపించడమే కాకుండా పలు ప్రాంతాల్లో సువార్త చేసి అనేక ఆత్మలు, చాలామంది ఉన్నారు ఆయనకు ఆత్మలు ఎన్నో గ్రామాల్లో. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆత్మీయ బిడ్డలే. ఆయన దేవదాస్ గారు అంటే ఇంకా అసలు ఆయన ఒక తండ్రిలాగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రేమించేవాళ్లే కానీ ప్రేమించిన వాళ్ళు లేరు. దేవుడికి ప్రేమ స్వరూపి అన్నట్టు ఆ రూపాన్ని పునికి పుచ్చుకున్నటువంటి ఈయన దేవుని యొక్క బిడ్డగా బతికాడు కాబట్టి అందరిని ప్రేమించేవాడు. ద్వేషం అంటే ఆయనకి తెలియదు, ఎవరిని ద్వేషించేవాడు కాదు. అసలు ఆయనకి క్రోధము, అసలు కళ్ళా కపటం అనేది తెలియనటువంటి వ్యక్తి. అయితే నేను మా నాన్నగారని నేను ఎక్కువ చెప్పడం కాదులే కానీ చాలామంది విశ్వాసులకు తెలుసు. పలు ప్రాంతాల్లో ఆయన ఆత్మీయ బిడ్డలు ఉన్నారు. అలుపెరగిన పోరాటం చేశాడు. ఎప్పుడు చూసినా సేవ సేవ సేవ. దేవుని సంఘం మందిరం మాదిరిగా సంఘాలు స్థిరపరచుకుంటూ వెళ్ళాడు. చాలామంది ఈ గ్రామంలో పునాది సంఘంగా, ప్రారంభ సంఘంగా దేవుని దేవదాస్ గారి ద్వారా కట్టబడి ఇందులోంచి పోయినటువంటి చాలా మందిరాలు ఉన్నాయి. ఈ చాలా సంఘాలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఈయన ద్వారాగానే వెళ్ళి వాళ్ళు కొంచెం ఎదగటం, వాళ్ళు పక్కెళ్ళి సంఘం స్థాపించుకోవటం, ఇట్లా చాలామందిని తీర్చిదిద్దాడు. ఒక మాట చెప్పాలంటే ఆయన నిత్యం కూడా ఒక మాస్టర్ లాగా విద్యార్థులు తీర్చిదిద్దినట్టుగా ఆత్మీయంగా బలపరుస్తూ, స్థిరపరుస్తూ, సంఘాలు కట్టబడుతూ ఆత్మీయంగా ఇంకా ఉపవాసాలు ఎక్కువ ఉండేవాడు. నల్లగొండకి తీసుకుపోతే పచ్చి మంచినీళ్ళకి కూడా ముట్టుకోకుండా ఆయన టీం ఉంటుంది, ఒక బృందాన్ని తీసుకెళ్ళిపోయి యవనస్తుల్ని అందరినీ, వృద్ధుల్ని, ఆయనతో పాటు ఉన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఉదయం పోతే సాయంత్రం బయటకు వచ్చేది, మంచినీళ్ళు కూడా తాగరు. అట్లా అక్కడక్కడ కూర్చోబెట్టి ఈయన ఏకాంతంగా సపరేట్గా ఒక్కడే పోయి కూర్చొని చివరికి అందరిని కలుపుకొని మళ్ళీ అందరూ కలిసి ప్రేయర్ చేసుకొని అలా వచ్చేవాడు. ఉపవాస ప్రార్థనలు ఎక్కువ గడుపుతాడు. ఆయన ఎక్కువగా ఒక డైరీ రాస్తాడు. ఒక డైరీ అని కాదు, చాలా రాశాడు. ఆయన గ్రంథాలని ప్రతి రెఫరెన్స్ని రాసేవాడు. ఆయన కంట్లో పాఠమే, బైబుల్ ఎక్కడే మాట ఉన్నా ఇంక చూసి చెప్పే పరిస్థితి కాదు. బైబుల్ చూడకుండా వాక్యం ప్రసంగం చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఒక అంశం తీసుకుంటే దాని మీద 100 ప్రసంగాలు, 100 రెఫరెన్సులు చెప్పుకుంటా వాక్యం మాట్లాడగలిగినటువంటి గొప్ప దైవజనులు. అలాంటి వ్యక్తి మాకు ఇంక మరలా కనపడడు. మా కుటుంబం అంతా కూడా దేవుని కృప వల్ల ఆయన చేసిన ప్రార్థన ఫలితం ఈరోజు మేము ఎట్టున్నామండి. మా గొప్పతనం ఏం లేదు. ఆయన కన్నీరు గార్చి మేము ఎప్పుడన్నా మెలుగు రాని ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాడు. ఎక్కడ ఎవరన్నా బస్సులో కనపడ్డా లేకపోతే ఎక్కడైనా కనపడి పేరు ఇచ్చినా వాళ్ళ కొరకు కూడా ప్రార్థనలు పెడతాడు. అలా ప్రార్థన చేసినటువంటి ప్రార్థన యోధులు ఆయన. అలాంటి వ్యక్తి గురించి మేము ఇంకెంత చెప్పినా తక్కువే. కానీ ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో
త్యాగం ఉంది, ఆయనలో దీనత్వం ఉంది, ఆయనలో తగ్గింపు ఉంది, ఆయనలో ఇక అన్నీ ఆయన ఎలాంటి వాడంటే ఇక వదకు తేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించమని మౌనంగా ఉన్నట్టుగా అంత సాత్వికుడు. ఆ సాత్వికం ఇక ఎవరిలో చూడలేము మేము. వజీర్ జోసెఫ్ గారు ఈయన అన్నదమ్ముళ్ళానే ఉంటారు చూడాలంటే, ఒక మాట, ఒక తల్లి కడుపులో పుట్టినట్టు. అలాంటి వ్యక్తి మా మధ్యలో లేకపోవడం మాకు బాధాకరంగా ఉంది. ఆయన గురించి మేము ఎంత చెప్పినా తక్కువే. అయినప్పటికీ మరి దేవుడు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఈ రోజున మేము ఈ కుటుంబంతో కలిసి మేమందరం మాట్లాడటానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ కొద్ది సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సేవను ముందుకు తీసుకెళ్లాలని నేనుగా మరి నన్ను కూడా దేవుని దాసులు 2007లో సేవకు ప్రతిష్ఠించారు. ఉయ్యూరు ఇమ్మానేలు గారు, మరి నెహేమి అన్నయ్య గారు, మరి అలాగనే మరి చాలామంది దైవజనులు వచ్చారు. అప్పుడు సత్యంబాబు గారు, చరిత్రల సుధాకర్ గారు, ఇంకా చాలామంది దైవ సేవకులు, ఒక 20 మంది సేవకులు ఆ మీటింగ్ సభలు పెట్టినప్పుడు 2007లో నన్ను సేవకు సమర్పించారు. అప్పటి నుండి నేను నాన్నకు సహకారంగా ఉంటూ ఈ సేవను ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. ఇప్పుడు నాన్నగారు లేనప్పటికీ, దేవదాస్ గారు లేనప్పటికీ ఈ 2 సంఘాలు నేనే చూసుకుంటున్నాను. ఈ 2 సంఘాలను ముందుకు తీసుకెళ్తూ ఎక్కడ సేవలో ఆయన కట్టినటువంటి సంఘాలని, ప్రారంభ సంఘాలని, పునాది సంఘమైనటువంటి ఈ సంఘం, స్థానిక సంఘాన్ని మొదటి స్థితి నేను చూడాలని, నేను అంత గొప్ప సేవ చేయలేనులే కానీ దేవుని కృపను బట్టి ఆ స్థితిలోకి తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు ఈ సంఘ సేవను ముందుకు తీసుకెళ్తున్నాను. అందరూ నా కొరకు ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. మాట్లాడు అన్నా. చెప్పాగా ఇప్పుడు ఎన్ఎస్సికి కూడా చెప్పి అడ్వర్టిపేట ఇక్కడ 2 సార్లు పరిచర్య చేస్తారు. అయితే ఆయన దేవదాస్ గారు అప్పటి నుండి ఆయన ప్రభువులోకి వెళ్ళేంతవరకు కూడా, ఆయన మరణించేంతవరకు కూడా అన్నిల మధ్యనే సేవ చేశాడు. ఎక్కడ మా 3 సంఘాలు కూడా అన్నిల దగ్గరే, కొత్తపల్లిలో అన్నిల మధ్య, అలాగనే ఎడ్వర్డిపేటలో అన్నిల మధ్య, కామేపల్లి అన్నిల మధ్య, ఇంకా కొన్నిసార్లు పలు ప్రాంతాల్లో చిలకలూరుపేట కానీ, అలాగనే మరి మేరగపూడి కానీ, ఇంకా అలాగనే మరి కొన్నిసార్లు ఉన్నాయి. ఆయన ఆత్మీయ బిడ్డలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అన్నిల్లో నుంచి సేవ చేశాడు. ఈయన అన్నిలకి బాగా ఎక్కువ సువార్త ప్రకటించేవాడు దేవదాస్ గారు. అవునవును, సరే. అయితే దేవదాస్ గారికి దేవుడు ఒక మంచి అనుభవాన్ని ఇచ్చాడు. ఏంటి అనుభవం అంటే, ఎక్కడ క్రైస్తవులకు పోయి పరిచర్య చేయాలనే ఆలోచన ఆయనకి ఎప్పుడు లేదు. ఆయనకంతా హిందువుల మధ్య సేవ చేయాలని ఎప్పుడు ఆశ. హిందువులను మార్చాలని, హిందువులందరినీ దేవుళ్ళలోకి నడిపించాలని, విగ్రహారాధన నుంచి మళ్లించాలని. ఇప్పుడు కొత్తపల్లిలో కానీ, ఎడ్వర్డిపేటలో కానీ, కామపల్లిలో కానీ అన్ని రకాల అటువంటి హిందువులు ఉన్నారు. యాదవులు ఉన్నారు, రజకులు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు. ఇట్లా హిందువుల మధ్య ముస్లిమ్స్ ఉన్నారు. అన్ని కులాలు హిందువుల నుంచి ఆయన సువార్త ప్రకటించేవారు. అలాంటి ధన్యత దేవుడు ఆయనకి ఇచ్చాడు. హిందువుల్లో ఎవరికైతే ఏ బలహీనతలు ఉంటాయో, మరి ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాత్వికంగా వాళ్ళకి చక్కని మాటలు, దేవుని ప్రభు మాటలు చెప్పి ప్రభువులోకి నడిపిస్తూ, ప్రభువులోకి నడిపించే ముందుగా వాళ్ళకి ఆడకెళ్ళి ఈయనే ముందెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థనలు ఉండేవాడు. ఎక్కువగా ఉపవాసాలు ఉండి వాళ్ళ కొరకు కన్నీరు గారిచి ప్రార్థన చేసి, ప్రార్థనల నుంచి వాళ్ళకి ఎప్పుడైతే స్వస్థతలు, మేలులు కలుగుతాయో, మేలు కలిగినాక మందిరానికి నడిపించేవాడు. వాళ్ళకి అద్భుతాలు జరిగినాక మందిరానికి నడిపించాడు. సూచక్రియలు జరిగినాక మందిరానికి, అన్ని పొందుకున్న తర్వాతనే ప్రభు గొప్పవాడని తెలుసుకున్నాక ప్రభువులోకి నడిపించేవాడు. ఎక్కువ ఉపవాసాలు ఉండి వాళ్ళ కొరకు అహర్నిశలు కష్టపడి పరిచర్య సేవ చేసిన గొప్ప దైవజనుడు, ప్రార్థన యోధుడు. మా నాన్నగారు దేవదాస్ గారి అంత పరిచర్య నేను చేయగలుగుతాను చేయలేను నేను ముందు చెప్పలేను. కానీ ఇప్పుడు మా నాన్నగారు లేనప్పటికీ ఈ సంఘాల సేవాభారం అంతా మరి నేనే చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఆయన పరిచర్యలో కొంత భాగమైన నేను కూడా పరిచర్య చేయాలని సేవలో ఉన్నాం. మేము మా కుటుంబం అంతా మేము కష్టపడి పరిచర్యలో ఈ స్థానిక సంఘాలను బలపరుస్తూ, క్రీస్తులోనికి అనేకులు నడిపిస్తూ, హిందువుల మధ్య సేవను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మీ అందరూ మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు, మాకు ఉన్నటువంటి మా యొక్క ప్రతి విషయం కొరకు, మా కుటుంబాల కొరకు, మేము దేవునిలో ఎదిగేదాని కొరకు, బలపడేదాని కొరకు మా కొరకు ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రములు. మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కెజియా. నేను దేవదాస్ గారి చిన్న కోడల్ని. నా యజమానుడి పేరు జాయిబాబు. నాకు 2 పిల్లలు, ప్రేమ్ కుమార్, జీవమణి, మా కుటుంబం. అయితే మామయ్య గారు దేవదాస్ గారి గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మాది ఈ గ్రామమే, కొత్తపల్లి గ్రామము. నా చిన్నతనం నుంచి మా అయ్యగారు నాకు తెలుసు.
ఆయన గురించి చెప్పాలంటే నాకు రావట్లేదు, ముందు దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఆయన చూపించిన ప్రేమ అలాంటిది మా పట్ల. మా నాన్నగారి పేరు ఆనందరావు, అమ్మ లలిత కుమారి. మేము మా నాన్నకి నలుగురు సంతానం. నేను మూడో కుమార్తెని. మా నాన్నగారు ఎల్ఎఫ్ చర్చిలో ప్రార్థనలో కొనసాగుతూ ఉండేవాళ్ళం మా కుటుంబం. అయితే అక్కడ సంఘంలో కొన్ని విభేదాల వల్ల మేము కొన్ని రోజులు నాన్న మందిరానికి వెళ్ళడం ఆపేశారు, ఇంట్లోనే ఉంటున్నారు. అప్పుడు ఆరాధనకి వెనకబడిపోతున్నా, ఇన్ని వారాలు దేవుణ్ణి వెనకేసుకుంటూ ఇంట్లో ఉంటున్నా అని చెప్పి ఏం చేయాలో అర్థం కాకుండా ఇంట్లోనే ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడిగేవారు. నేను ఎక్కడికి వెళ్ళాలి మందిరానికి, నాకు అర్థం కావట్లేదని ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతున్నప్పుడు మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య ఒక మాట చెప్పేవాళ్ళంట మా నాన్నకి. అయ్యా ఫలానా అంటే మామయ్య పేరు కోటయ్య గారు అంటారు. ఆయన మంచి దైవజనులు, చాలా మంచి అతను. ఆయన గురించి కొన్ని మంచి మాటలు మా నాన్నతో చెప్పేవాళ్ళంట అప్పట్లో. అప్పుడు మా నాన్న ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలో వెనకబడి ఉన్నప్పుడు ఈ మాటలు గుర్తుకొచ్చి మా నాన్నకి మాతో అనేవాళ్ళు, ఇట్లా నేను వారం వారం దేవునిలో వెళ్ళట్లా కదా, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాము, మనం ఫలానా దేవదాస్ గారి మందిరానికి వెళ్దాము అని చెప్పి మేము కుటుంబంతో మా నాన్న మాతో అమ్మతో అందరితో మాట్లాడుకొని అక్కడ దేవదాస్ గారు మందిరానికి వెళ్ళడం జరిగింది. మా నాన్న మావయ్య మా నాన్న బాగా మంచిగా పరిచర్యలో బాగా స్నేహంగా ఉండేవాళ్ళు. మా నాన్న కూడా కొన్ని రోజులు అక్కడ సంఘంలో వాడబడినారు. దేవుడు వాడుకున్నారు మా నాన్నగారిని కూడా. మా నాన్న కూడా మంచి దైవజనుల్లా ఉన్నారు. అట్లా వెళ్తూ ఉన్నప్పుడు నేను అప్పుడు కొంచెం చిన్నపిల్లని. కొన్ని సంవత్సరాల వివాహ సమయం వచ్చేటప్పటికి మా నాన్నకి దేవుడు ఒక తలంపు ఇచ్చారు. వీళ్ళు మంచి కుటుంబం కదా, అమ్మాయిని వాళ్ళ కుటుంబంలో ఉన్న చిన్న కుమారుడు జాయిబాబు గారు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చి వివాహం చేద్దామనే ఆలోచన మా నాన్నగారికి రావడంతో నన్ను ఈ కుటుంబంలో జాయిబాబు గారికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అప్పుడు నాకు 15 సంవత్సరములు, చిన్న వయసే. అయితే అప్పటి వరకు నేను నా తల్లిదండ్రుల దగ్గర పెరిగి ఉన్నాను. తర్వాత 15 సంవత్సరంలో వివాహం అయిన దగ్గర నుంచి ఈ కుటుంబంలో దేవదాసు గారు మా మావయ్య గారి కుటుంబంలో నేను ఇక్కడ ఈ ఇంట్లో కుమార్తెగా నన్ను అలా చూసుకున్నారు. మావయ్య అత్తమ్మ ఇద్దరు తల్లిదండ్రుల వలె. అంత మంచి దైవజనుడు దేవదాస్ గారు. మమ్మల్ని బాగా ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, చిన్న పిల్లలాగా చూసుకునేవాళ్ళు నన్ను. ఏ సమస్య వచ్చినా, ఏ బలహీనత వచ్చినా తండ్రి వలె మమ్మల్ని అలా పరుగులున వెళ్ళి అట్లా చూసుకునేవాళ్ళు. చెప్పడానికి నాకు రావట్లేదు మావయ్య గురించి, ఎన్ని చెప్పినా కూడా నేను తక్కువే మావయ్య గురించి చెప్పడంలో. నా కన్న తండ్రి వలె నన్ను చూసుకున్నారు. నేను అలానే మావయ్యని కూడా, అత్తమ్మను కూడా, కుటుంబాన్ని అందరినీ ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళం. మేము ముగ్గురు తోడుకోడళ్ళము కూడా ఎప్పుడు ఏ చిన్న మాట పిల్లల దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ మేము గొడవ పడేవారం కాదు అసలు. అందరం ప్రేమ కలిగి ఒకరికొకరు అలా ఉండేవాళ్ళం కుటుంబంలో ఐక్యతగా. అది ఎలా వచ్చిందంటే మామయ్య ద్వారానే. అలా ప్రేమించే స్వభావం ఆయన చూసి అట్లా ఉంటూ ఉన్నాం మేము. తర్వాత మాకు పిల్లలు కలిగిన తర్వాత నేను అప్పుడు రక్షింపబడలేదు. కొన్ని సంవత్సరములు వివాహమైన తర్వాత 4-5 సంవత్సరముల తర్వాత నేను దేవుణ్ణి అంగీకరించడం జరిగింది. మామయ్య చెప్పే వాక్యం విని నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. నా సొంత రక్షకునిగా అంగీకరించబడ్డాను. మామయ్య ద్వారానే నేను రక్షణ పొందాను. నేటి బాప్తిసం కూడా మామయ్య ద్వారానే. నేను నా భర్త గారు జాయిబాబు గారు ఇద్దరం ఒకేసారి బాప్తిసం తీసుకోవడం కూడా జరిగింది 2004 సంవత్సరంలో. అప్పటి నుండి నా భర్తతో సహకారిగా నేను దేవుని సేవలోనే ఉంటూ ఉన్నాను. కుటుంబం పట్ల ఎలా నడుచుకోవాలో, సంఘంలో ఎలా
అన్ని విధాల నాకు ఈ కుటుంబం చూసి వీళ్ళు చూపించే ప్రేమను చూసి నేను అలా నడుచుకోగలిగాను. అయితే ఎక్కువగా మామయ్య గారిని నేను చాలా కోల్పోయాను. ఆయన మరణించేంత వాటికి కూడా నన్ను ఏ కష్టం వచ్చినా కూడా నా కన్న తండ్రి వల్లే నన్ను చూసుకునేవారు. ఈ లోకానుసారంగా మేము భార్యాభర్తలుగా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ నా తండ్రి వల్లే నా పక్షాన్ని నిలవబడేవారు. నేను బాధపడితే చూసేవారు కాదు. పడుకొని ఉన్న బలహీనతగా ఉన్న ఊరుకునే వాళ్ళు కాదు. నైట్ అర్ధరాత్రి సమయం అయినా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అలా చూపించేవాళ్ళు. మెయిన్గా నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు. ఏ బలహీనత ఉన్నా రాత్రి అంతా కూర్చొని ప్రార్థనలోనే గడిపేవాళ్ళు. ఎప్పుడు మెలకు వచ్చి చూసినా కూడా ప్రార్థన చేస్తూనే కనిపించేవాళ్ళు మాకు. ఎక్కువ దేవునితోనే ఉన్నారు మామయ్య గారు. అంత మంచి దైవజనులు ఆయన్ని మేము కోల్పోయాము. ఆ దైవజనుల్ని. ఆయనకి ఏ బలహీనత వచ్చేది కాదు. చిన్న పిల్లల మనస్తత్వంతో మాట్లాడేవాళ్ళు మాతో. మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే వాళ్ళం కాదు. మేము ఆడపిల్లలు తోడుకోడళ్ళంగా ఉన్నా అన్నీ ఆయనే చూసుకునేవాళ్ళు. ఏ సమస్య వచ్చినా కూడా తనే అండగా ఉండేవాడు దేవదాస్ గారు. మా కన్న తల్లిదండ్రుల వలె అత్తమ్మ మావయ్య ఇద్దరు అలా ఉన్నారు. మమ్మల్ని అలా ప్రేమించారు. ఈ కుటుంబం అంతా మంచి ప్రేమ కలిగిన కుటుంబం, దేవునికి లోబడిన కుటుంబం. అయితే మా నాన్న ఒక విషయం చెప్పేవాళ్ళు, మీ మావయ్య చాలా మంచివారు, నువ్వు ఎప్పుడైనా కానీ ఆయన్ని ప్రేమగా చూసుకో. ఆయన వల్ల ఈ గ్రామానికి సువార్త తెచ్చింది మీ మావయ్య గారు దేవదాస్ గారు. కానీ ఎప్పుడు ఆయనలో గర్వం చూడలేదు, ద్వేషం చూడలే, అసూయ చూడలేదు. ఆయన చిన్న పిల్లోడు వలె పసిపిల్లల మనస్తత్వం కలిగి అలా దేవుని సేవలో ఉన్నాడు. మీ మామయ్యని కష్టపెట్టొద్దు, ఇంట్లో ఎప్పుడైనా వాళ్ళకి లోబడి ఉండు నువ్వు అని నాకు చెప్పడం జరిగింది మా నాన్నగారు కూడా. నేను అలానే మా మామయ్య వాళ్ళతో కుటుంబంతో అలానే ఉంటూ ఉన్నాను. వాళ్ళు ఎక్కువగా నన్ను ప్రేమించేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా నా చిన్న కోడలు నన్ను చక్కగా ప్రేమించింది. బాగా పరిచర్యలో సహకారిగా ఉంటుంది అని చెప్పుకునే వాళ్ళు నా గురించి కూడా మంచిగా. అలాంటి మామయ్యని మేము కోల్పోయాము. కుటుంబం అంతా ఆయన్ని మర్చిపోలేకపోతున్నాము. ఆయన చేసిన సేవలు, దేవునిలో ఉండటం, ఎప్పుడు చూసినా అర్ధరాత్రైనా సరే నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఎక్కడికన్నా మీటింగ్స్కి వెళ్ళినా కానీ ఎవరికి తెలియదు ఆయన ఏ టైంలో వస్తాడో. అంతే నడుచుకుంటూ వస్తాడు. దేని మీద ఆశ ఉండదు ఆయనకి, వచ్చి అంతే ఉంటాడు. నైట్ అయినా కానీ నడుచుకుంటానే ఏ భయము లేకుండా చీకట్లో అట్లానే ప్రయాణాలు, ఎప్పుడు ప్రయాణాలతోనే ఉండేవాడు. అలాంటి దైవజనులు, మంచి దైవజనులు మా మధ్యలో లేరు ఇప్పుడు. అయితే మావయ్యకి ఈ 5 సంవత్సరముల క్రితం వేసవి కాలం వచ్చినప్పుడు చిన్న చిన్న బలహీనతలు వచ్చేవి. ఆ బలహీనతలు వచ్చినప్పుడు మేము వయసు ఎక్కువ అవుతుంది కదా, అందుకు ఒకవేళ బలహీనతలు వచ్చినాయేమో అని చెప్పి దగ్గరుండి ఆయనకి ఏమన్నా కావాలేమో అని చూసుకునేవాళ్ళు. అలా ఒక వారం అట్లా ఉండి మళ్ళీ లేచి దేవుని పరిచర్యలోనే ఉంటూ ఉండేవాడు. లాస్ట్ 2021 సంవత్సరంలో ఆయనకి బలహీనత వచ్చింది. మే నెలలో మోషన్స్ ప్రాబ్లం వల్ల నీరసం అయిపోయారు. అప్పుడు కరోనా టైం, డాక్టర్స్ రావట్లా, ఇంటికి ఆర్ఎంపీలు కూడా రావట్లేదు. టాబ్లెట్లు తెచ్చుకొని ఇంట్లో మింగి వాడుకుంటూ ఆయనకు చూస్తూ మేము ఉన్నాము. కొంచెం బాగా బలహీనం అయిపోయారు. హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే కరోనా టైం కదా, ఎవరు సరిగా పట్టించుకోలేదు మావయ్యని. అలా కొన్ని దినములు హాస్పిటల్లోనే ఉండిపోయాము. మేమే చూసుకుంటున్నాం మావయ్యని. అక్కడ కూడా దేవుని స్వార్థ పక్క బెడ్ వాళ్ళకు కూడా చెప్తూ ఉండేవాళ్ళు. చనిపోయే ముందుగా కూడా చెప్పారు దేవుని స్వార్థ, దేవుని గురించి మంచి మాటలు పిల్లలకి పక్క బెడ్ వాళ్ళకి అట్లా చెప్తూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు నైట్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత 2వ రోజు
మేము పడుకోవడానికి ఇబ్బందిగా ఉండి కింద హాస్పిటల్ కింద కారు పెట్టుకుని అక్కడ కారులో పడుకుందాం కాసేపు అని చెప్పేసి వచ్చాము కిందకి. అక్కడ కారులో పడుకున్నాము. నా తోడికోడలు అక్క, నేను, నా యజమానుడు జాయబాబు గారు కారులో ఉన్నాము. ఆయన అలసిపోయి నిద్రపోతున్నారు. అక్క నేను ప్రార్థన చేసుకుంటున్నాము మామయ్య కొరకు. అక్క వెనక సీట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంది, నేను ముందు సీట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా. నాకు ఒక వాక్యం వినిపిస్తుంది, నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడవద్దు అని ఒక వాక్యం వినిపిస్తుంది నాకు. వెంటనే కళ్ళు తెరిచి చూసి అక్కతో అన్న, అక్క ఏంది ఇట్లా నాకు వాక్యం వినిపిస్తుంది, మామయ్య బతకడా లేదా బతికి వస్తారు, మీరు ఎందుకు భయపడుతున్నారు, ఏమన్నా అయిద్దేమో అనేమన్నా. నాకేమీ అర్థం కాలేదు. ఇంకాసేపు ప్రార్థన చేసుకొని పడుకుండిపోయాము. తెల్లారింది. ఆ తర్వాత మా ఆడపడుచు ఫోన్ చేసింది నాకు, అమ్మ ఎలా ఉంది మామయ్యకి అని. అక్క బాగాలేదు, భయం వేస్తుంది అని చెప్పా నేను. ఆమె కూడా నేను తెల్లవారుజామున చర్చిలోకి వెళ్ళానమ్మా ప్రార్థన చేసుకుందాం నాన్న కోసం అని. నాకు ప్రార్థన నడవట్లేదు, మా నాన్న కోసం ప్రార్థన చేస్తుంటే అని చెప్పింది నాకు. అప్పుడు నేను, అక్క నాకు రాత్రి ప్రార్థన చేసుకుంటే ఒక వాక్యం వినబడుతుంది అని చెప్పా. అప్పుడు ఇద్దరం కలిసి ఏడ్చుకున్నాము. ఏందమ్మా నాన్న బతకడా అయిందని ఆమె, నేను మామయ్య బతకడేమోనక్క అని ఆయన చేసినవి అన్నీ కొంతసేపు మాట్లాడుకుంటూ ఏడ్చుకున్నాము ఫోన్లో. ఆ తర్వాత 4-5 రోజులకి మామయ్య ప్రభువులను నిద్రించడం జరిగింది. మాట్లాడుతూనే ఉన్నారు మాతో, ప్రార్థన చేయించుకుంటూనే ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నాం బెడ్ చుట్టూ నుంచొని. ప్రభువు పిలిచారు మామయ్యని. 7 గంటలకి ఇంటికి వెళ్ళిపోదామని మాతో లాస్ట్ మాట చెప్పారు. పట్టుకొని ఉన్నా నేను మామయ్యని, మామయ్య భయపడకు మేమందరం ఉన్నాము అని. నా చేయి పట్టుకొని నన్ను వదలలేదు, అంతే ప్రాణం ఇచ్చారు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు మావయ్య. ఆ నైట్ అక్కడ ఉండి ఉదయాన్నే వచ్చి కొత్తపల్లి గ్రామం తీసుకొచ్చి దైవజనులు నెహెమీ అన్నయ్య గారు భూస్థాపన కార్యక్రమం జరిపించారు. క్రమంగా మావయ్య మా మధ్యలో లేరు, కానీ మేము ఒకటే ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కలుసుకుంటాం, ఆయనతో మేము ఉంటాము. ఆ నిరీక్షణ మాకు ఉంది. అంత మంచి మామయ్యని, అంత మంచి దైవజనులు మేము కోల్పోయాము. అంతగా ప్రేమించారు మమ్మల్ని తండ్రి వలె. ఇప్పుడు మామయ్య విడిచి వెళ్ళిన సంఘములు నేను, నా యజమానుడు జయబాబు గారు, మేమిద్దరం దేవుని సేవలో కొనసాగుతున్నాము. నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండలాగా ప్రభువా ప్రార్థన చేయమని నేను ఎప్పుడు వేడుకుంటూ ఉంటాను దేవుణ్ణి. మామయ్య అలా దేవుని సేవలో ఉన్నారు, అలా మేము కూడా ఆత్మల భారము కలిగి ఎప్పుడు దేవుని సేవలోనే ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ఉంటాను. అందరూ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, సంఘముల కొరకు ప్రార్థన చేయండి. ఇంకా దేవుని సేవలో ముందుకెళ్ళాలి, భారం కలిగి మేము నిత్యం దేవుని సేవలోనే ఉండాలి. ప్రభువు పిలిచేంత వరకు దేవునితోనే నడవాలని ఆశ ఉంది. పేద కుటుంబం, అలాంటి పేద కుటుంబం కూడా మా మామయ్య గారు చేసిన ప్రార్థన ఫలితమే నా బిడ్డలు, మా కుటుంబము, మేము దేవుని సేవలో ఉండటం. అలాంటి ప్రార్థనా జీవితం కలిగిన దైవజనులు వాళ్ళు. అలాంటి మామయ్యని కోల్పోయాము. అందరూ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రములు. మీ అందరికి నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. స్తోత్రము. అందరికీ వందనాలు. దేవదాస్ గారి మనవరాల్ని, జాయిబాబు గారు కేజీఆర్ గారి కుమార్తెని. దేవదాస్ గారి మనవరాలుగా
కాకుండా ఒక దైవ సేవకుని గురించి చెప్పడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను. తాతయ్య గారి గురించి చెప్పాలంటే ఆయనలో ఎన్నో లక్షణాలు నేను చాలా గమనించినవి, నాకెంతో ఇష్టమైనవి చాలా లక్షణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి లక్షణాలను ఆయన్ని మాదిరిగా చేసుకొని తాతయ్య గారు ఒక మాదిరికరమైన జీవితం జీవించారు. ఆయనలో తగ్గింపుతనము, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న ప్రార్థన జీవితము, ఆయనలో ఉన్న ఆత్మీయ జీవితము నన్ను ఎంతగానో దేవునికి దగ్గర చేశాయి. మా కొరకు, మా కుటుంబాల కొరకు ఆయన ఎంతగానో ప్రార్థించేవారు. రాత్రంతయు ప్రార్థనలో గడపడం, కన్నీటితో ప్రార్థించడం, ఉపవాస ప్రార్థనలు, ఇవన్నీ ఆయన మాదిరికరమైన జీవితానికి కొన్ని విషయాలు. ఆయన కట్టిన సంఘము దేవుని పిలుపుని బట్టి, ఆయన దేవుని పిలుపుకి లోబడి ఏ రీతిగా దేవుని సేవలో పోరాడారో అవన్నీ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయన మరణించే వరకు కూడా నేను గమనించినవి, నాకు గుర్తున్నవి. నేను కూడా ఆ రీతిగా దేవుని కొరకు జీవించాలనే ఆశ నాలో కలిగించాయి. తాతయ్య గారు ఏ రీతిగా ఆయన దేవుని పిలుపుకి లోబడ్డారో, ఏ రీతిగా సేవ చేశారో, దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చారో అవన్నీ కూడా అనేకులు సాక్ష్య రూపంలో ఆయన ప్రార్థన ఫలితాలు సాక్ష్యాలుగా చెప్తుంటే ఎంతగానో సంతోషించాను. నా కుటుంబం ఈరోజు మేము ఈ రీతిగా ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన ప్రార్థన, మా తాతయ్య మా నాయనమ్మ చేసిన ప్రార్థనలు మా మీద ఎప్పటికీ ఉన్నాయని, ఎప్పటికీ దేవుని రాకడ వరకు ఉంటాయని నేను ఎంతగానో నమ్ముతున్నాను. సంఘంలోని ఆత్మీయ బిడ్డలు కేవలం ఈ కుటుంబం మాత్రమే కాకుండా ఆయన ఇంతమంది కుటుంబంలో ఆత్మీయ బిడ్డలను సంపాదించుకున్నారు. దేవుని పిలుపునికి తగిన జీవితం జీవించడం ఎలాగో ఆయన మాదిరికరంగా జీవించి చూపించారు. అపోస్తుడైన పౌలు గారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన ప్రకారము తాతయ్య గారు క్రీస్తుని పోలి నడుచుకొని మేము కూడా ఆ రీతిగా నడుచుకోవాలని మాకు ఒక మాదిరిని చూపించి వెళ్ళారు. అయితే ఈరోజు ఆయన మా మధ్యలో లేదు అన్న విషయం మాకు ఎంతోనో బాధ కలిగిస్తున్నప్పటికీ ఒక నిరీక్షణతో అయితే మేము ముందుకు కొనసాగుతున్నాము. నా తల్లిదండ్రులు సేవ చేస్తున్నారు, నేను సేవలో ఉండాలనే ఆశ నేను కలిగి ఉన్నాను. దేవుని పిలుపు ప్రకారం జీవించాలని ఆశ కలిగినానంటే అది దేవుని పిలుపుకి మా తాతయ్య గారు ఏ రీతిగా లోబడి ఆ సేవను తన కుటుంబం అంతా కూడా సేవ చేయాలని మేము ఈ రీతిగా కొనసాగుతున్నాము. అయితే చిన్న వయసులో నాకు తాతయ్య గారికి ఉన్న కొంత అనుబంధం ఏంటి అంటే, నాకున్న కొన్ని జ్ఞాపకాలు. చిన్న వయసులో తాతయ్య మీటింగ్కి వెళ్ళి వచ్చి కాళ్ళు నొప్పులు అని చెప్పి నాతో ఒత్తించుకునేవారు, కాళ్ళు ఒత్తించుకునేవాళ్ళు. నేను ఆ సమయంలో ఎన్నో ప్రశ్నలు అడుగుతుండేదాన్ని, బైబిల్లోని ప్రశ్నలు అడుగుతూ ఉండేదాన్ని. తాతయ్య నాకు సమాధానం ఇస్తూ ఉండేవారు. చిన్న వయసులోనే ఆ జ్ఞానం నేను తాతయ్య దగ్గర నుండి కొంతవరకు పొందుకోగలిగాను. ఈరోజు నేను ఆత్మీయంగా బలపడాలని ఆశపడుతూ ఆత్మీయంగా ఎదిగే క్రమంలో ఆ జ్ఞానం నాకు కొదువుగా ఉంది. అయినప్పటికీ ఆయనకున్న జ్ఞానము ఆయన పుస్తక రూపంలో మాకు అందించి వెళ్ళారు. ఆయనతో పాటు అది వ్యర్థంగా పోనివ్వలేదు, కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎప్పుడూ వ్యర్థంగా పోనివ్వక ఆయన పుస్తక రూపంలో మాకు సమీపంగా ఇచ్చారు. దేవుని కృపను ఎక్కడ కూడా నిరర్ధకం చేసుకోలేదు, కానీ ఆయన కృపను బట్టి ఆయన సేవా జీవితము, ఆయన ఆత్మీయ జీవితం ఎంతగానో మాకు మాదిరికరంగా ఉంది. ఈరోజు ఆత్మీయంగా నేను వాక్య రూపంలో దేవుడు ఎన్నోసార్లు నాతో మాట్లాడారు. తాతయ్య ఏ రీతిగా వాక్య రూపంలో మాతో దేవుని మాటలు తెలియపరిచారో, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా ప్రార్థించాలి, ఎలా దేవుని ప్రేమను కలిగి ఉండాలనేది మాకు చెప్పిన ఆ రీతిని బట్టి దేవుడు ఎన్నోసార్లు వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు అది నేను అర్థం చేసుకోగలిగాను. ప్రార్థన చేయించేవాళ్ళు, కుటుంబ ప్రార్థనలు పెట్టేవాళ్ళు. ఎప్పుడు సమయం దొరికినా ఆయన ప్రార్థించడం నేను చాలాసార్లు గమనించాను. మేము పెద్దయ్యే వరకు కూడా, ఆయన చివరి క్షణాల వరకు కూడా ఆయన ప్రార్థనలోనే గడిపారు. కుటుంబము కంటే తనకు తాను కంటే కూడా ఎక్కువగా తాతయ్య గారు దేవుణ్ణి ప్రేమించడం నేను గమనించాను. నేను ఆయన నుండి నేర్చుకోవాలనుకుంటున్న కొన్ని పాఠాలు, కొన్ని లక్షణాలు అవే క్రీస్తు నుండి ఆయన పొందుకున్న లక్షణాలు, ఆయన కలిగిన ఆత్మ ఫలములో నేను కూడా ఆ రీతిగా జీవించాలనే ఆశ. ఆయన ఏ రీతిగా దేవుని కొరకు ఒక దీన పాత్రగా వాడబడ్డారో నేను కూడా దేవుని కొరకు ఒక
పాత్రగా వాడబడాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే ఇప్పుడు ఆత్మీయంగా బలపడుతున్న సమయంలో ఎన్నో ప్రశ్నలు వాక్యానుసారంగా నేను అడగాలనుకున్నప్పుడు ప్రశ్నించడానికి ఆయన లేరు, జవాబు ఇవ్వడానికి లేరు. అయినప్పటికీ నా తల్లిదండ్రుల ద్వారా నేను కొంతవరకు ఆత్మీయంగా బలపడుతూ వచ్చాను. ఆయన ప్రార్థనలు, ఆయన లక్షణాలు, ఆయన కలిగి ఉన్న ఆ ప్రేమ, మా పట్ల ఆయన చూపించిన ఆ ప్రేమ, అవంతా మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఈరోజు నేను స్త్రీల మధ్యలో వాడబడుతున్నాను అంటే అది నేను పొందుకున్న ఆ జ్ఞానము నాది కాదు. దేవుని కృపను బట్టి నేను చిన్న వయసు నుండి పొందుకున్న, తాతయ్య ద్వారా నేను పొందుకున్న జ్ఞానం బట్టి ఈరోజు నేను స్త్రీల మధ్యలో నిలబడి మాట్లాడగలుగుతున్నాను. మా తాతయ్యకి తన కుటుంబం దేవుని సేవలో ఉండటం ఎంతో ఇష్టం. ఈరోజు ఆయన చూడడానికి లేరు, కానీ పైనుండి ఆయన చూస్తూ సంతోషిస్తున్నారని మాత్రం నమ్ముతున్నాము. ఆయన కుటుంబం, ఆయన పిల్లలు, ఆయన మనవరాలు అందరూ దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని సేవలో వాడబడాలని, ఆయన ఏ రీతిగా సేవ చేశారో మేము ఏదో ఒక విధంగా దేవునికి మహిమకరంగా జీవించాలని ఎంతగానో ఆశపడేవారు. ఆయన ఆ రోజు నుండి ఆయన చేసిన ఆ ప్రార్థనలు ఈరోజు ఫలితాలుగా మాకు కనిపిస్తున్నాయి. మేము ఈ రీతిగా ఉన్నామంటే, ఎన్ని మేలులు పొందుకున్నామో, ఎన్నో మేలులు మేము ఇప్పటికీ చూస్తున్నామంటే దేవుని కృప, ఆయన ప్రార్థనలు. మా తాతయ్య, మా నాయనమ్మ ఎంతగానో మా కొరకు ప్రార్థించేవారు. చిన్న బలహీనతలు వచ్చినా అవి స్వస్థత పొందుకునే వరకు ప్రార్థనలు పోరాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మాకు ఆ బలహీనతలు వచ్చినా మా తాతయ్య ఎంతగానో గుర్తొస్తూ ఉంటారు, ప్రార్థించడానికి లేరు మాకు అని. అయినప్పటికీ ఆయన ఏ రీతిగా అయితే దేవుని పిలుపు ఆయన చిత్త ప్రకారం జీవించారు. ఆయన వివాహం దేవుని చిత్త ప్రకారం, ఆయన మరణము దేవుని చిత్త ప్రకారం, దేవుని పిలుపు మేరకు ఎలా అయితే దేవుడు పిలుచుకున్న సమయంలో వెళ్ళిపోయారు, అదే రీతిగా నా జీవితంలో కూడా ప్రతిదీ దేవుని చిత్తమే జరగాలి. నా ఆత్మీయ స్థితి దేవుని చిత్తమై ఉండాలి. నా వివాహం దేవుని చిత్తమై ఉండాలి. నా సేవ నేను చేయాలనుకుంటున్న దేవుని సేవ దేవుని చిత్తమైన రీతిగా ఉండాలని ఆయన్ని బట్టి నేను నేర్చుకుంటున్నాను. ఈ రీతిగా ఇంకా ముందుకు కొనసాగాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. ఈరోజు ఇంతమంది తాతయ్యని గురించి సాక్ష్యం చెప్తున్నారంటే అది ఆయన ప్రార్థన జీవితం వల్లే, ఆయన చేసిన ప్రార్థన వల్లే అని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఆయన వల్లే ప్రార్థించాలని, ఆయనలాగా దేవుని కొరకు మహిమకరంగా నేను జీవించాలని ఆశపడుతున్నాను. నేను కూడా దేవుని కొరకు ఒక పాత్రగా వాడబడులాగున మా కొరకు ప్రార్థించండి. మా కుటుంబం దేవుని సేవలో, దేవుని సన్నిధిలో నిత్యం ఉండులాగున ప్రార్థించమని నా ఈ కొద్ది మాటలు దేవునికి మహిమకరంగా ఉండాలని ముగిస్తుంది. దేవునికి స్తోత్రం. అందరికీ దేవుని దాసులు దేవదాస్ గారు, ఆయన గురించి మరొక మాట ఏంటంటే, ఆయన జీవించిన జీవిత దినాలు 85 సంవత్సరాలు దాకా జీవించారు. ఆయన ప్రభువులోకి వచ్చిన తర్వాత దరిదాపుగా 45-50 సంవత్సరాల మధ్య సేవ చేశారు ఆయన. ఈ సేవా క్రమంలో ఆయనకి ఎప్పటికి కూడా మరి కాలు నొప్పి కానీ కంటి చూపు కానీ తేడా జరగదు. ఆయన అంత గట్టి దైవజనుడు, గట్టి బలం ఇచ్చాడు దేవుడు. ఆ బలం అంతా సేవకే ఖర్చు చేశాడు. అయినప్పటికీ ఈ చివరి దినాల్లో ఆయన 2021 సంవత్సరం మే నెల 9వ తారీఖున చిన్న బలహీనత వచ్చింది. అంటే ఆయనకి గత 3-4 సంవత్సరాల నుంచి మే నెల ఫస్ట్ తారీఖు తగలగానే ఫస్ట్ వీక్లో ఏదో ఒకటి పెట్టినా కొంచెం బలహీనత ఒక్కరోజే వస్తుంది. ఆ ఒక్కరోజు అది మోషన్స్ కావచ్చు, జ్వరం కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. ఆ క్రమంలో కొంచెం మనిషి బలహీనమైనప్పుడు వెంటనే ఇంట్లో వాళ్ళు ఆయనకు మంచి పెరుగన్నం వేసి ఒక అరటికాయ ఇస్తే చక్కగా తిని ఓపిక చేసుకుని వెంటనే లేచి పరిచర్యకి వెళ్ళేవాడు. అలా క్రమంగా జరుగుతున్న క్రమంలో మొన్న 2021 మే నెల ఫస్ట్ తారీఖున ఆయనకి మోషన్స్ అయినాయి. మోషన్స్ అయితే ఏదో ట్యాబ్లెట్లు వేసుకున్నారు. అప్పుడు కరోనా బాగా విజృంభించింది. ఎక్కువ కరోనా అంతా తాండవిస్తున్న క్రమంలో ఆర్ఎంపీ డాక్టర్లు కూడా బయటికి రావట్లేదు, వైద్యం జరగల. ఎక్కడా లేకపోతే ఆయన ఏదో కొట్లో బిళ్ళలు తీసుకొచ్చుకొని ఏది వేసుకున్నాడు, కానీ అది తగ్గిపోవటం వల్ల మనిషి ఇంకేం చేసేదిలే, ఏం కాదులే అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. కొంచెం వయసు పెద్ద వయసు అవటాన మనిషికి బలహీనత అయ్యి బాడీ కొంచెం సహకరించక వణుకు వచ్చేసింది. ఇక మేము 2వ రోజు 3వ రోజు చూసి మేము హాస్పిటల్కి తీసుకెళ్తే కరోనా టైం బెడ్లు ఖాళీ లేవు, ఎక్కడ చూసినా బెడ్లు ఖాళీ లేవు. ఆయనకు వాస్తవానికి ఆయన కరోనా కాదు, అది కరోనా టైం కాటాన
బెడ్లు ఖాళీ లేదు, 85 సంవత్సరాలు పెద్ద వయసు, మేము ఆక్సిజన్ బెడ్ కావాలి. ఆయనకు వణుకు వచ్చేసింది, గాలి శ్వాస తీసుకోవడం కూడా కొద్దిగా కష్టం అవటం వల్ల ఆ వణుకులో ఆక్సిజన్ బెడ్ కావాల్సి వచ్చేది. ఎక్కడ చూసినా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఒక బెడ్ దొరికింది. అక్కడ 11 రోజులు ఉన్నాము గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ 11 రోజుల్లో అక్కడ తగ్గిపోద్దులే అని అనుకున్నాం, కానీ వైద్యం జరగలేదు. ఎందుకంటే ఆ కరోనా టైంలో డాక్టర్స్, మరి అందులో ఉన్న నర్సు ఎవరు కూడా టయానికి లేకపోవటం, పేషెంట్లు ఎక్కువైపోవటం, ఎక్కడెక్కడ వాళ్ళందరూ రావటం. ఇక అక్కడ 11 రోజులు ఉన్న తర్వాత 11వ రోజున ఇక అందరితో మంచిగా బెడ్ వాళ్ళు పక్కన ఉన్నటువంటి వాళ్ళతో సువార్త ప్రకటించేవాడు. కొంచెం ఆయాసం తగ్గిందంటే వెంటనే మాస్క్ తీసి ఏదో ఒకటి వాక్యం మాట్లాడేవాడు. అలా ఉన్న క్రమంలో ఇక 11వ రోజున ఆదివారం వచ్చింది. ఆ రోజున ఉదయకాలమే చెప్పాడు, అయ్యా మీరు ఇంక బాధపడబాకండి, సాయంత్రం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం 7 గంటలకు అన్నాడు. నేను అప్పుడు నాకు అర్థం కాల ఎందుకు అన్నాడు ఆ మాట అనేది. ఆయనకైతే అర్థమైపోయింది, దేవుడికి నన్ను పిలుస్తున్నాడు, తీసుకెళ్ళిపోతాడని అర్థమైపోయింది. ఆ మాట నేను అనుకున్నాను, ఎవరింటికి వాళ్ళు బాధ అంటే ఎట్టబోతావు, తగ్గాలి కదా, తగ్గినా బాధ అని అన్నాను, కానీ నాకు అర్థం కాదు. ఇక అలాగనే ఆ రోజు ఉదయకాలం కూడా పక్కనే ఉన్న బెడ్ మన రవన్న కొడుకు కుమారుడికి, అతను యవనస్తుడు, ఆ అబ్బాయి యవనస్తుడికి సువార్త చెప్పాడు. ఆయనకి ఒక అరగంట నుంచి 30 గంట దాకా వాక్యం బోధించాడు. అన్ని తాతయ్య ఇన్ని వాక్యాలు నీకు ఎలా గుర్తు, నేను ఆ అబ్బాయి కూడా చక్కగా మెచ్చుకున్నాడు, నవ్వుకున్నాడు. తాతయ్య నేను దేవుని అంగీకరిస్తాను తాతయ్య అన్నాడు. మంచిగా సువార్త చెప్పాడు. మళ్ళీ కొంచెం ఆయాసం వస్తే మాస్క్ పెట్టుకున్నాడు. ఇక అట్లా ఆయాసంతో ఆయన ఏమి తినటానికి కూడా నోటికి తినలేని పరిస్థితి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఏమి ఆహారం పోక, వయసు పెద్దదవటం వల్ల కొంచెం బలహీనత ఎక్కువైపోయి బాడీ సహకరించలేక ఇక ఆయనకు కూడా అర్థమైపోయింది, ఇక దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడని. సాయంత్రం కరెక్ట్గా 7 గంటలకి ఆ పలుసు పడిపోతా ఆయాసం ఎక్కువైపోయి ఆ ఆయాసంలోనే చివరిగా ఖచ్చితంగా 7 గంటల టయానికి ప్రభు పిలుపు మేరకు వెళ్ళిపోయారు. ఇక మేమందరం ఏంటి ఈ టయానికి, రాత్రి 7 గంటలకు వెళ్దాం అన్నాడు. కంటే అప్పుడు అర్థమైంది మాకు ఎక్కడ అర్థమైందంటే ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోవటానికి చెప్పాడు ఆ మాట. ఆయన దేవుని దాసులు, దేవుడు పిలుస్తుండగా ఆయనకు అర్థమైంది. ఉదయకాలమే మాకు ఇచ్చాడు, సంకేతాలు చెప్పాడు. ఇక సాయంత్రం 7 గంటలకు ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోదామని ఆయన తుది శ్వాస విడిచాడు. 7 గంటలకి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆదివారం నాడు సాయంత్రం 7 గంటలకి. అయితే చాలామంది ఏమనుకున్నారంటే కరోనా వల్ల చనిపోయాడు. కరోనా కాదు, ఆయనకి ఎందుకు వచ్చింది కరోనా? ఆయన ఎంతోమందిని స్వస్థపరిచిన దైవ సేవకులు అయితే కరోనా వల్ల కాదు. అయితే అప్పట్లో ఇంటికి తీసుకురాకూడదని ఎన్నో ఆంక్షలు పెట్టి అధికారులు, గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు పెడితే అయినప్పటికీ దేవుని కృపను బట్టి, మహాకృపను బట్టి పట్టు వదలకుండా నేను అధికారులతో మాట్లాడుకొని, ఆయన 50 సంవత్సరాల సర్వీస్ ఉన్న దేవుని సేవకులు, ఆయన గొప్ప దైవజనులు, ఆ గ్రామానికి సువార్త తెచ్చినటువంటి సేవకులు, ఆయన ఇక్కడ వదిలేసిపోతే అది ప్రభుకి అవమానం అని పట్టుబట్టి అధికారులతో మాట్లాడగా, మరి ఎస్ఐ గారు కూడా మాకు అధికారం ఇచ్చి కానిస్టేబుల్ని పంపించి చక్కగా నెహమ్యాని పిలిపించి అందరి సమక్షంలో భూస్థాపన కార్యక్రమం క్రమంగా జరగటం జరిగింది. ఆ భూస్థాపన చక్కగా జరిగించాము. అయినప్పటికీ మేము చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ ఆయన నిత్య విశ్రాంతిలో ఉన్నాడని మేము నమ్ముతున్నాము. ప్రభు మహిమను బట్టి ఆయన యొక్క సాక్ష్యం ఇది. దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన దేవుని